అది అదే దాని గురించి చెప్తా రవి ఉన్నాను. గారు చెప్పండి. దానివల్లనే కొంత ఇంపాక్ట్ ఉంది తప్పితే ఇప్పుడు ఎక్కడ కూడా నేను వేరే తగ్గింది ఛానల్కి తగ్గినట్టుగా వెళ్ళాలి. ఓకే. మన వెంకటరెడ్డి గారు, నేను అదే చెప్తున్నా, వెంకటరెడ్డి గారు నిజాలు చెప్పటం లేదు. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మనం కొనుగోలు చేసినటువంటి సగటు ముడి చమురు ధర పెరిగినా, ఒక రోజు పెరిగినా ఒక రోజు తగ్గినా $114.58 ఏప్రిల్ మొత్తం మీద. ఓకే. ఇప్పుడు మేలో $107 తగ్గింది. దాన్ని కాదనమనండి. ఏ ఆధారంతో కాదంటారు? అవును, పెరిగిందని చెప్తారు ఎందుకు? ఎక్కడ ఏ ఆధారంతో చెప్తున్నారు పెరిగిందని మీరు? అందుకని జనాలకు నిజం చెప్పండి. మీరు ధరలు పెంచుతారా లేకపోతే ఏం చేస్తారా? పెంచితే జనం ఏం చేస్తారు ఏమిటి అది వేరే అంశం. కనీసం వాస్తవాలు కేంద్ర ప్రభుత్వ పిపిఏసి వెబ్సైట్ లో ఉన్నటువంటి వాస్తవాలన్నా చెప్పండి. నిజానికి లేకపోయేట్లయితే మీరు నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తాయి. బీజేపీ నాయకులు నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తాయి. తగ్గిన తర్వాత పెంచుతున్నారు మీరు. ఎన్నికల కోసం మీరు ఏప్రిల్లో ఎన్నికల కోసం పెంచకుండా తగ్గిన తర్వాత పెంచుతున్నారు. నేనేమంటున్నా, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంచెం హెచ్చు తగ్గులు ఏంటండి? $114 సగటు నుండి $107 వస్తే కొంచెం తగ్గించాల్సింది పోయి దానికంటే ముందు ఎక్సైజ్ బిల్ తగ్గించారు. ఎవరికి తగ్గించారండి? మీకేమన్నా తగ్గిందా? మీకేమన్నా తగ్గిందా? నాకైతే తగ్గలేదు. ఎవరన్నా ఈ డిస్కషన్ లో ఉన్న వాళ్ళకి తగ్గిందేమో చెప్పానండి. $10 పెట్రోల్ డీజిల్ మీద ₹10 తగ్గించింది. ఎవరికి తగ్గించారండి? ఎవరికి తగ్గించారు? ఎవరికి తగ్గించారు? ఎవరి దగ్గర నుంచి వసూలు చేశారు? అంటే మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా తగ్గిందా సార్? మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా తగ్గించారా? వసూలు చేశారు $10. ఎవరి దగ్గర నుంచి వసూలు చేశారు? ఎవరికి తగ్గించారు? రాష్ట్రాలకు లేదు వాటా అందులో. మీకు తెలీదు అంతే. రాష్ట్రాలకు అందులో వాటా లేదు. రాష్ట్రాలకు అందులో వాటా ఉంటే ప్రతి రాష్ట్రం డబ్బులు పెట్టుకునేది. రాష్ట్రాలకు వాటా లేదు. అందులో $10 ఉండుంటే రేవంత్ రెడ్డి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ డబ్బులు పెట్టేవాళ్ళు. ఏమడగమంటారు? ఇప్పుడు అడిగిన దానికి మీరు ఏం చెప్పరు? అడిగిన దానికి మీరు ఏం చెప్పరు? మీరు కూడా తెలంగాణ వ్యక్తిగా ఉంటున్నారు. మీరు ఎందుకు అడగారు అంటున్నా? అవును, తెలంగాణ వ్యక్తిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో $3 ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో $3 ఎక్కువ. కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగారు? కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా అడుగుదాం. మీ పాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో $3 ఎక్కువ. సార్ ప్రభుత్వం మీద ఉంది కదా సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమడుగుతారు సార్? ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం వ్యాట్ అంతా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కారు లేదా ఇంకో సర్కారు వ్యాట్ అంతా కోల్పోతుంది. ఆ మేరకు కాంపెన్సేషన్ ఇవ్వనండి కేంద్ర ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ₹30 ఎక్కువ ఛార్జ్ చేస్తా ఉన్నారు. లేదు, ఎక్కువ లేదు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకోండి. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ ఉంది. 2 నెలల పాలన అక్కడ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ లేదు. నేను చెప్తున్నా లేదు. 31 చూసుకోండి ఒకసారి. మీరు అక్కడ ఎంతుందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎంతుందో చెప్పండి. మీ గూగుల్ లో చూసుకోండి అంటున్నా. నేను గూగుల్ లో చూసుకోవడానికి మీరు చూసారు కదా, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎంతుందో చెప్పండి. అక్కడ ₹31. ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉందో చెప్పండి. నాకు ఇవన్నీ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎంత ఉంది? మీ జిల్లా పక్కనే కదా సరిహద్దు. నేను మాట్లాడేది వాటి గురించి. గూగుల్ కాదండి. గూగుల్ ఇంకోటి రేట్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎంత ఉందో చెప్పండి. మీ దగ్గర రేట్ ఎంత ఉందో చెప్పండి. ఎందుకు ఎక్కువ ఉందో చెప్పండి. అది చెప్పకుండా నన్ను గూగుల్లో చూసుకోండి, అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. ఈ గూగుల్లో కూడా అన్ని కరెక్ట్గా ఉంటాయని ఎవరు చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ లో $3 ఎక్కువ. రవి గారు చెప్పారు కదా, చెప్పమనండి. రవి గారు తప్పుడు చెప్పారా? రవి గారు మీరు ₹3 ఎక్కువ. ఇప్పుడు ₹118 ఉంది సార్. ₹118 ఈ రోజు. ఎందుకుంది చెప్పమనండి. ₹118. నేను మాట్లాడేది వ్యాట్ గురించి చెప్తా ఉన్నాను. ఆ వ్యాట్ అనేది వ్యాట్ తెలంగాణ సెస్ గురించి మాట్లాడండి. రెడ్డి గారు ఒకటే అడుగుతున్నా. రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అప్పుడు ఇప్పుడు సెస్ విషయంలో ఎక్కువే ఉంది, ఇప్పుడు ఎక్కువే ఉంది. అది తగ్గించమనండి. కనీసం రెడ్డి గారు ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రం ఏ రాష్ట్రం కానీ వాటా విషయంలో మనకి అంటే
ఈ సెస్ విషయంలో రాష్ట్ర వాటా ఏం లేదు గురుగారు, మీకు అర్థం కావట్లే. కేంద్రం పరిధిలో ఉన్నదాన్ని మీరు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు? కోడిశ్వర గారు ఎవరైనా గారు అదే అడుగుతారు మిమ్మల్ని. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే వ్యాట్ అనేది ఏంటది, ఎవరు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ సిస్టంలో? వ్యాట్ గురించి సెస్ గురించి అడుగుతారు సార్. సెస్ నేను చెప్పండి ఒకసారి. వ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది, 50. వ్యాట్ పర్సెంటేజ్ పక్కన పెట్టండి సార్, సెస్ గురించి అడుగుతారు. సెస్ సెస్ ఇన్ని పన్నులు కలిపి ఎంత కలెక్ట్ చేస్తున్నారు 32, 33 రూపాయలు సెస్ లీటర్కు. ఓన్లీ కేంద్రమే ఎవరు తీసుకుంటున్నది. వేస్తున్నారు అది? ఎవరేస్తారు ఈ రాష్ట్రంలో? ఎవరేస్తారు అంటున్నా ఇది? రాష్ట్రం గురించి కాదు, కేంద్రం సెస్ చెప్పు. 32 కేంద్ర సెస్ రూపాయలు. గురించి అడుగుతున్నారు సార్. కేంద్రం మాట్లాడతారు, కేంద్రం తగ్గిస్తా ఉంటే మీరు తగ్గించుకుందా? లేదు, వ్యాట్ అనేది కోడిశ్వర గారు సౌండ్ 59% పెంచండి. మీరు కోడిశ్వర పెరిగిన దానికి ఇక్కడ వాటా వస్తుంది అంతే. కానీ సెస్ కోడిశ్వర గారు పెంచండి. కోడిశ్వర గారు మీరు మ్యూట్లో ఉంది. కోడిశ్వర గారు మీరు మ్యూట్లోకి వెళ్ళి చూడండి. పిపిఎస్సి వెబ్సైట్ లో ఏ రాష్ట్రంలో ఎంత వ్యాట్ ఉంది, ఆ. ఎన్ని సెస్సులు ఉన్నాయి, కేంద్రం విధించే సెస్ ఎంత, రాష్ట్రాలు విధించే సెస్సులు ఎంత అనే వివరాలన్నీ ఉన్నాయి. అదే. వెంకటరెడ్డి గారికి కావాలంటే నేను వెబ్సైట్ అడ్రస్ పంపిస్తాను. నేను చెప్పాయి కాదు ఇవన్నీ. అదే ఇవన్నీ నా బుర్రలో పుట్టినవి కాదు. మనం ఎందుకు చెప్తాం సార్? మనం ఎందుకు చెప్తాం? ఏమైనా మనం సృష్టిస్తున్నామా? వెబ్సైట్ అది. దానిలో చూడండి కేంద్రానికి ఎంత ఆదాయం వస్తా ఉంది, ఎంత సబ్సిడీలు ఇస్తున్నారు, గతంలో ఎంత సబ్సిడీ ఇచ్చారు. నేను ఇందాక చెప్పిన లెక్కలన్నీ అందులోంచి తీసుకున్నవే. అదే ఒక్క అంకె కూడా తప్పలేదు. మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా పీవిరెడ్డి గారు పంపించండి అయితే రవి గారు సార్. సార్ ఒకటి 19 రూపాయల 90 పైసలేమో ఏది ఎక్సైజ్ డ్యూటీ కానీ సెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. అదే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మొత్తం టోటల్ గా స్టీప్ గా 35.2% వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు టోటల్ గా, అదంతా కూడా కలిపి మొత్తం కలిపి. సో అది యాక్చువల్ గా ప్రైస్ మరి 19 రూపాయలు 20 రూపాయలు ఎక్కడ 35 రూపాయలు ఎక్కడ? అది చెప్పండి. వెంకటరెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ వ్యాట్ అనేటువంటిది వ్యాట్ పక్క పెట్టండి, సెస్ గురించి మాట్లాడండి. వ్యాట్ అనేది 59-40%. నరేంద్ర మోడీ గారు రాకముందే ఉన్నాయండి అవన్నీ. ఎప్పటి నుంచో ఉన్న వ్యాట్ వేరు, సెస్ వేరు. వ్యాట్ సెస్ రెండు కలుపుతారు ఎందుకు మీరు? వ్యాట్ అంతకు ముందే ఉన్నాయి. వ్యాట్ ఎప్పుడైనా ఉంటుంది, అది పెరిగితే వ్యాట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు రెడ్డి గారు. మీ సెస్ గురించి అడుగుతున్నారు. సెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందని అడుగుతున్నారు ఆయన. అట్లా కాదు అంటే అది ప్రజల సొమ్ము కాదా? వ్యాట్ కూడా సెస్ లీటర్ 32 రూపాయలు. మీరు కేంద్రం రాష్ట్రాలకు వాటా ఇస్తలేదు, ఎందుకు తీసేస్తలేరు? సెస్ వ్యాట్ ని కూడా రద్దు చేసి జీఎస్టీ ఫార్ములాలో లీటర్ 32 రూపాయలు సెస్ తీసేస్తే ధరలు ఎంత తగ్గుతాయి? నష్టాన్ని భరించండి. రాష్ట్రాలు వ్యాట్ ని రద్దు చేసేస్తాయి. అన్నిటి మీద ఇప్పుడు గతంలో జీఎస్టీకి మారాయి కదా. రాష్ట్రాలకు ఏ వాటా వద్దని మీరే తీసుకోవాలి. వచ్చేటువంటి నష్టాన్ని దేశానికి అవసరం పైసలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కానీ ఒక నిమిషం ఉండండి. జిఎస్టీ వచ్చినప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పాలకాలు ఎక్కువ ఉండే. ఆ టైంలో జిఎస్టీ పరిధిలోకి తీసుకొద్దామని అడిగితే ఎవరు ముందుకు రాలేదు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎందుకు రాలేదు? అన్ని మీ వెంకటరెడ్డి గారు మీరు మళ్ళా తప్పు చెప్తున్నారు. రాష్ట్రాలన్నీ అంగీకరించాలి, కానీ ఒక షరతు పెట్టాయి. మాకు వచ్చేటువంటి ఆదాయానికి తగ్గకుండా ఉండాలి. అది తగ్గేంత వరకు కేంద్ర ప్రభుత్వం మాకు సర్దుబాటు చేయాలి. జిఎస్టీని అట్లాగే సర్దుబాటు చేశారు కదా వివిధ రాష్ట్రాలకి. అట్లాగే దీన్ని కూడా సర్దుబాటు చేయమని అడిగారు. అడిగితే కేంద్రం ఒప్పుకోలేదు. రాష్ట్రాలు మాత్రం వ్యాట్ వేసుకోవచ్చు, రాష్ట్రాలు మాత్రం ప్రజలు ఏది ఎవరన్నారండి ఆ మాట? ఎవరన్నారు ఆ మాట? ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండి. ఎందుకు ఎక్కువ తగ్గించుకోవచ్చు కదా మరి. ఎందుకు తగ్గించుకోవచ్చు. ఎవరు తగ్గించుకోకూడదన్నారు? జనాన్ని కొరడా దెబ్బలు కొడుతున్న దాని గురించి అడిగితే తగ్గించుకోవచ్చు కదా, ఇది తగ్గించుకోవచ్చు కదా. ఏం కేంద్రం తగ్గించుకోవచ్చు? రెడ్డి గారు ఒకటి అడుగుతా మిమ్మల్ని. రెడ్డి గారు ఒకటి అడుగుతా కాదు రెడ్డి గారు, ఈ దేశంలో 22 రాష్ట్రాల్లోనూ 21 రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నారు కదా సార్. మరి ఏంటి సార్ మీరు పాలించే రాష్ట్రాల పరిస్థితి ఏంటి సార్? మరి దాని గురించి మరి ఏం మాట్లాడారు? మరి ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడ కొంత పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీలో మొన్నటి వరకు 90 రూపాయలు 95 రూపాయలు ఉంది, 95 రూపాయలు లీటర్.
ఓకే రవి గారు, చెప్పండి. 95 రూపాయలు ఉండే. మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు ఒకసారి చూస్తే అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, మిగతా తమిళనాడు, మిగతా రాష్ట్రాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటున్నారు మళ్ళీ. అది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? అవును, అక్కడ 3 రూపాయలు ఎక్కువ ఉంది కదా, దాని గురించి చెప్పండి. మీరు అధికారం ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు పెంచి ఉంటారు వాళ్ళు, టాక్స్ పెంచి. ఇప్పుడు పెంచుడు కాదా? సెస్ గురించి చెప్పండి, మీరు చెప్తలేరు. రైట్ సార్, రైట్ సార్. సెస్ 32 రూపాయలు లీటర్. కాంగ్రెస్ నాయకుల్ని అడిగి మీ దగ్గరకు వస్తాం సార్. కాంగ్రెస్ నాయకుల వివరణ కూడా తీసుకుందాం. నగేష్ గారు, పివి రెడ్డి గారు చెప్పింది విన్నారు, కోటేశ్వర గారు చెప్పింది విన్నారు. సో ఏంటంటే మీ